ఈ 2 మూవీస్ కి అయితే ఎక్కువ ఓట్స్ వచ్చాయి చూడాలి అనేసి. మాల్ గురించి చెప్పు. పిక్చర్ లైట్ స్కై మాల్ ఉంది. బేసికల్లీ మూవీకి అసలు సింగిల్ స్క్రీన్స్ అయ్యలేదు, మొత్తం మాల్స్ ఇచ్చారు. మాల్ లోపలికి వెళ్తుంటే అసలు ఇది ఒక బూత్ బంగ్లా లాగా ఉండే. అయినా రూఫ్ అయితే చాలా భయంకరంగా ఉండే. అక్కడ ఎవరిలో అక్కడ వైర్లు బయటికి రావడం చూసి మాకైతే ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఇంకా సెకండ్ హాఫ్ చూద్దాం, సెకండ్ హాఫ్ బట్టి రిజల్ట్ డిసైడ్ అవుతుంది. ఇక్కడ తక్కువ అయింది, ఇక్కడ తక్కువ లేదు, ఇప్పుడు అనుకోలేదు కానీ క్రేజ్ ఒకటే ప్లాట్ఫామ్ మీద పోయింది. భర్త అంటే చాలా లైట్లు ఎప్పుడు ఆన్ చేసింది, ఎప్పుడు ఆన్ అయితే నాకు అర్థం కావట్లేదు. సంక్రాంతికి రిలీజ్ అయిన 5 సినిమాల్లో రాజాసాబ్ అండ్ మనశంకర ప్రసాద్ మూవీ అయితే చూసేసాను. ఇంకా నెక్స్ట్ టైం మూవీ చూడాలి అనేసి ఇన్స్టాగ్రామ్లో పోల్ అయితే పెట్టాను. ఆ పోల్ రిజల్ట్స్లో చాలామంది అనగనగా ఒక రాజు అండ్ నారీ నారీ నడుమ మురారి ఈ 2 మూవీస్కి అయితే ఎక్కువ ఓట్స్ వచ్చాయి చూడాలి అనేసి. సో అందుకే ఇప్పుడైతే నారీ నారీ నడుమ మురారి మూవీ చూడడానికి వచ్చేసాను. సో నెక్స్ట్ అనగనగా ఒక రాజు చూస్తాను. మెట్రో నుండి ఈ మాల్ వరకు వచ్చే దారి మొత్తం ఎర్రగడ్డ మార్కెట్ అయితే ఉంది. ఇక్కడ మొత్తం కాస్ట్లీ బ్రాండ్స్ అన్ని చీప్గా సెకండ్ హ్యాండ్వి అమ్ముతూ ఉంటారు. మాల్ చుట్టూ కూడా ఇదే ఉంది మార్కెట్. వీడియో ఎండ్లో ఈ మాల్ గురించి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చెప్తాను, మిస్ అవ్వకండి. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా ఇద్దరు బాడీ బిల్డర్ ఫ్రెండ్స్తో వచ్చి సినిమా చూడడానికి. సో ఈరోజు నారీ నారీ నడుమ మురారి సినిమా స్కై మాల్లో చూస్తున్నాము. ఈ మాల్కి ఫస్ట్ టైం రావడము. సో బ్రో, హౌ ఆర్ యూ ఫీలింగ్? శరవానంద్ మూవీ కదా, చూసి చాలా రోజులు అవుతుంది స్క్రీన్ మీద. సో హీరో కోసం వచ్చా అంత. అతని మూవీస్ చాలా మంత్స్ ఇయర్స్ నుంచి చూడలేదు, ఇదే చూస్తున్నా ప్రెజెంట్. ఎట్లుంటుందో అతను ఎట్లా చేస్తాడో చూద్దామని వచ్చిన. బేసికల్లీ మూవీకి అసలు సింగిల్ స్క్రీన్స్ అయ్యలేదు, మొత్తం మాల్స్ ఇచ్చారు. అంటే తర్వాత రిలీజ్ అయింది కాబట్టి, కానీ మాల్స్ లో కూడా హిట్ టాక్ వచ్చిందంటే గ్రేటే. ఇంకా మాల్లో చూడాల్సి వస్తుంది. సో మూవీ చూసి రివ్యూ ఇస్తాం. మాల్ లోపలికి వెళ్తుంటే అసలు ఇది ఒక బూత్ బంగ్లా లాగా ఉండే. అసలు ఎస్కలేటర్స్ పని చేయట్లేదు, ఇంకా లిఫ్ట్ ఏమో ఒకటే ఉందంట పైకి వెళ్ళనీకి. ఇంక ఎట్లా ఉంటుందో తెలీదు. అట్లీస్ట్ మూవీ దగ్గర బాగానే ఉంటుందేమో అనుకుంటే 3 స్క్రీన్స్కి కలిపి ఒకటే ఒక వెయిటింగ్ ఏరియా పెట్టారు, లాబీ, అండ్ ఒకటే ఒక కౌంటర్ కూడా ఫర్ స్నాక్స్. అసలు ఇంకేంటో అర్థమే కాలే. ఇంకా అట్లీస్ట్ లోపలికి వెళ్తుంటే సీటింగ్ అండ్ సౌండ్ అంతా బాగుండాలి అని ఆశిస్తూ లోపలికి వెళ్ళాము. ఇక్కడ సీటింగ్ అయితే బాగానే ఉంది, కానీ పైన రూఫ్ అయితే చాలా భయంకరంగా ఉండే. ఇక్కడేమో ప్యాచ్ వర్క్, లైట్ ఏమో బ్లింక్ అవుతూ ఉండే మొత్తము. అసలు ఇది ఒక ఐమాక్స్ అయినా, ఇది ఒక మాల్లో సినిమానైనా అని మాకైతే షాక్ అయింది. ఇంకా అసలు మొత్తం ప్యాచెస్గా ఉంది, లైట్స్ ఏమో మొత్తం బ్లింక్ అవుతూ ఉండే. అసలు ఎప్పుడు పడతాయా అన్నట్టు ఉండే అవి చూస్తుంటే. స్పీకర్స్ కూడా సౌండ్ అయితే బాగానే ఉండే, డాల్బీ ఆ ఫీలింగ్ కూడా తెలుస్తుండే. కానీ ఒక స్పీకర్లో అక్కడ వైర్లు బయటికి రావడం చూసి మాకైతే ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఫర్దర్ గా చెప్తే ఫాదర్ ఫీల్ అవుతారు. వద్దు, నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. వాళ్ళ అమ్మ ఇంకెంత బాగా కలుపుతుంది, మీరు కూడా ఆంటీ కాదు. కూతురు తగ్గుతున్నట్టు అనిపిస్తుంది కదా. నాకంటే పెద్దవాళ్ళు ఎవరు లేరు కదా. సవాల్ ఇవ్వకండి. నేను ఇక్కడికి నాకు చెప్పు ఎలా అవుతుంది బ్రో? బ్రో మూవీ ఎలా ఉంది బ్రో? బాగుంది బ్రో మూవీ. అంటే ఫుల్ కామెడీ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు. ఇప్పుడు ఇంటర్వెల్ వరకు మొత్తం నవ్వుతూనే ఉన్నాము. నీకు ఎలా ఉంది బ్రో చెప్పు? రకరకాలుగా ఉంది, రకరకాలుగా ఉంది. వాడు స్టోరీ పెట్టిన దానికి వర్తేనా? ఆబ్వియస్లీ వర్తే. ఇంకా సెకండ్ హాఫ్ చూద్దాం, సెకండ్ హాఫ్ బట్టి రిజల్ట్ డిసైడ్ అవుతుంది. ఎలా ఉంది బ్రో మూవీ? ఎలా అనిపించింది? మూవీ బాగుంది బ్రో, మాలే బాగాలేదు బ్రో. ఎలా ఉంది బ్రో? చెప్పు.
ఫస్ట్ హాఫ్ అయితే పర్లేదు, బాగానే ఉంది, ఏదో అలాగా సో యా ఫస్ట్ ఆఫ్ కామెడీ బాగుంది, అలా బాగుంది మూవీ. క్రేజీ ఉంది, నాకైతే మస్తు నచ్చింది. గాయస్ ఇప్పుడే నారీ నారీ నడుమ మురారి మూవీ చూసాము. అసలు ఫస్ట్ నుంచి ఎండ్ దాకా నాన్ స్టాప్ కామెడీ అండ్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది మూవీలో. మొత్తం నవ్వుకుంటూనే ఉన్నాం, థియేటర్ మొత్తం నవ్వుతూనే ఉంది. మీకు ఎలా అనిపించింది? సినిమా సూపర్ ఉంది, కామెడీ మొత్తం లాక్కెళ్ళారు, అలా మొత్తం క్లైమాక్స్ వరకు సూపర్ కామెడీ. ఓవరాల్ రైటింగ్ అయితే సూపర్ ఉంది, సామాజిక వర్గం నా ఫీల్స్ వచ్చాయి మళ్ళీ, సూపర్ ఉంది. బాగుంది బ్రో, ఎక్కడ లాగ్ అనిపించలేదు, అంతా కామెడీగా అయిపోయింది, బాగుంది. క్రేజీ ఉంది కామెడీ మాత్రం. ఇక్కడ తక్కువ అయింది, ఇక్కడ తక్కువ లేదు, ఇప్పుడు అనుకోలేదు కానీ క్రేజ్ ఒకటే ప్లాట్ఫామ్ మీద పోయింది. ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే క్రేజీ అనిపిస్తుంది ఫుల్. ఎట్లా మనం పెట్టిన పైసలకి అయితే వర్త్ అంటే చాలా వర్త్ అనుకోవచ్చు. క్రేజ్ అనిపిస్తుంది. మాల్ గురించి చెప్పు. పిచ్చ లైట్ స్కై మాల్ ఎర్ర లెక్క ఉంది. నిజం చెప్తారు ఎర్ర అసలు బీబేసుకో మాల్ బొంగు లెక్క ఉంది. థియేటర్ అయితే లైట్లు ఎప్పుడు ఆన్ చేసిండు ఎప్పుడు ఆన్ అయితే నాకు అర్థం కావట్లేదు, బ్లింక్ అవుతున్నాయి, పైన ప్యాచ్ వర్క్ ఎప్పుడు పడుతుందా అని భయంగా కూర్చున్న సీట్ల. మూవీ ఫన్ పక్కన పెడితే ఏడ పడుతుందా ఇంకో భయం ఉంది గుండెలా. స్కై మాల్కి రాకండి బ్రో, ఒకవేళ వస్తే స్కైలా ఆలోచించుకొని రండి, ఇక్కడ ఏముండదు అంతా. థియేటర్ గురించి చెప్పు బ్రో. థియేటరా మహావీరన్ సినిమాలో యోగి బాబు చేసే ప్యాచ్ వర్క్ దీనికన్నా వర్స్ట్ ఉంది అనమాట. నువ్వు చెప్పు. మేము వెళ్ళి కూర్చోగానే భూత్ బంగాలో కూర్చున్నట్టు అనిపించింది. పైన లైట్లు బ్లింక్ అవుతున్నాయి, పైన రూఫ్ టాప్ లో ప్యాచ్ వర్క్ అంతా ఉంది. అసలు ఐమాక్స్ ఫీలింగ్ రాలే. బట్ ఒక్క పాజిటివ్ థియేటర్ ఏంటంటే సౌండ్ బాగుంది అంతే. ఇంకా మళ్ళీ బయట లాబీ వెయిటింగ్ ఏరియాలో కూడా 3 స్క్రీన్స్ ఒకటే ఏరియా. అమ్మో, ఈ స్కై మాల్కి అయితే అసలు ప్రిఫర్ చేయకండి. యా, అండ్ మూవీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్లో కూడా ఎంత కామెడీ ఉందో సెకండ్ హాఫ్లో కూడా అదే రేంజ్ కామెడీ ఉంటుంది. కొన్ని మూవీస్లో ఇప్పుడు మనకి టాక్లో అనగనగా ఒక రాజులో ఫస్ట్ హాఫ్ బాగుంది. సో ఇప్పుడు ఈ మూవీలో అయితే థియేటర్ మొత్తం నవ్వారు. లైక్ కొన్ని మూవీస్కి ఫ్యామిలీ ఆడియన్స్ కానీ మనం అసలు మీమ్ మెటీరియల్ ఎలా ఉంది అందులో, మీమ్ మెటీరియల్స్ అసలు మామూలుగా లేదు. ఆ మీమ్స్ కూడా క్రింజ్ అనిపించకుండా మస్తు నవ్విచ్చారు. సో మూవీ అయితే చాలా బాగుంది ఖచ్చితంగా. వర్త్. మేము పెట్టిన ఐమాక్స్లో ప్రైస్కి అయితే వర్తే. మీరు కూడా చూడాలనుకుంటే ఖచ్చితంగా చూసండి. సంక్రాంతి విన్నర్ అని నాకు అనిపిస్తుంది. నేనైతే 3 సినిమాలు చూసాను, ఇది నా 3rd సినిమా. సో మన శంకర్ వరప్రసాద్ రాజాసాబ్తో పోలిస్తే ఇది చాలా సాటిస్ఫై చేసింది. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మూవీస్ కూడా చూద్దాం, ట్రై చేద్దాం.